అలాగే నమస్తే అండి. విచిత్రం ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారండి బాగా. వాళ్ళ జగనన్నంట వినాయక చవితి సందర్భంగా గణనాథుడు ప్రసాదాన్ని తిన్నాడంట. ఇప్పుడది హైలైట్ మాట. ఇదిగో చూసారా మా జగనన్న వినాయకుడి ప్రసాదం తిన్నాడు, కళ్ళు పెద్దవి చేసి చూడండి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవడు అడిగాడురా మిమ్మల్ని తినమని? తినడం, తినకపోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. తినొచ్చు, తినకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. సరే అనేక ప్రచారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, క్రైస్తవుడు అని సరే రకరకాలుగా ఉన్నా కానీ దాన్ని ఎవడో తప్పు పట్టట్లా. పూజలు చేయొచ్చు కాదనట్లేదు. సరే తిన్నాడేమో అని చెప్పేసి నిజంగా చూస్తే తినలా. తిన్నట్టు నటించాడు. ఇది మొదటిసారి ఏం కాదు. ఇప్పుడు నీకు నచ్చలేదండి. నచ్చకపోతే నువ్వు పూజ చేయకూడదు. నచ్చకపోతే నువ్వు ప్రసాదం తినకూడదు. తినకుండా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేయించడం అంటే నాకు అర్థం కావట్లా. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా. పంతులు గారు ప్రసాదాన్ని ఇలా చేత్తో ఆయన చేతిలో వేస్తాడు. సాధారణంగా మనం ఇలాగే తింటాం. కానీ మా జగనన్న వెరైటీగా తింటాడు. ప్రసాదం ఆ చేతిలో ఉందో లేదో కూడా ఎవరికీ కనపడతావు. 2 చేతులు ఇలా దాచేసుకొని అంటాడు. ఏముందో తెలియదు అక్కడ. ప్రసాదం ఉందో లేదో తెలియదు. నిజంగా ఎలా తింటారో, డ్రామా ఆడితే ఎలా తింటారో మనకు తెలియదండి. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, నేను తిన్నట్టు నటించాలి. అప్పుడు ఏం చేయాలి? ఎవరికి కనబడకుండా అనేసి అంటున్నాడు అక్కడ. చూపిస్తా చూడండి వీడియో. సకల మనోభీష్టమద సిద్ధిరస్తు. చూడండి. అదిగో. నోట్లో వేసుకోవాలి ఆ ప్రసాదాన్ని. తినలేదు అసలు. ఆయన చేతిలో పెట్టారో పెట్టలేదో కూడా తెలియదు. కానీ తిన్నట్టే యాక్టింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో రుద్దేస్తున్నారండి. ఇదిగో వినాయకుడి ప్రసాదం తినేసారు. తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నష్టం లేదు కదా. పోనీ తింటే మీరు ప్రచారం చేసినా పర్లేదు. తినలేదు, తిన్నట్టు నటించాడు అంతే. నటన. ఇక్కడ తిన్నాడా తినకపోయాడా అనేది అసలు విషయమే కాదు. మీరు పోస్ట్ చేయకపోతే నేను ఈ వీడియో చేసేటోను కూడా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుందండి. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఒక దేవుడిని నమ్ముతాను, మీరు ఒక దేవుడిని నమ్ముతారు. కానీ రుద్దడం దేనికి అంటున్నా? ప్రజలు మభ్య పెట్టడం దేనికి? ఇదిగో నేను మీ దేవుని కూడా పూజిస్తాను, మీ ప్రసాదాలు కూడా తింటాను. తింటే పర్వాలేదు, తినకుండా తిన్నారని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలండి? తినడుగా, ఇవాళ కొత్త ఏమీ కాదుగా. మన జగన్మోహన్ రెడ్డిని చూడట్లేదా? గత 10 ఏళ్ల బట్టి మనం చూస్తున్నాం. ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఎక్కడైనా చూసామా మనం? లేదు. ప్రసాదం డైరెక్ట్గా నోట్లో వేసుకోవడం ఇప్పటికొచ్చి ఎప్పుడైనా చూసామండి? లేదు. ఇలా దాచేసుకుంటాడు అంతే. ఇలా దాచేసి ఇలా పెట్టేసి అలా అంటాడంతే. అది తిన్నాడా, కింద నొంపేసాడా, కింద మారబోసాడా, అసలు చేతులు వేసారా వేయలేదో కూడా ఉడికి తెలియదు. అది అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఎవడైనా చూసాడా? ప్రసాదం అంటే నీట్గా ఇలా తినొచ్చు, స్పూన్తో కూడా తినొచ్చు, చేతితో కూడా తినొచ్చు కదా. ఊరికే షో అంతే. ఆ షోలే వద్దనేది. నీకు ఇష్టం లేకపోతే చేయమాకండి. నీకు ఇష్టం లేకపోతే షో చేయమాకండి, పూజలు చేయమాకండి. ఎందుకు బలవంతంగా నేను కూడా నమ్ముతాను అన్నట్టు మమ్మల్ని నమ్మించడం దేనికండి? జనాన్ని నమ్మించడం దేనికి? పైగా దాన్ని ఒక విచిత్రంగా నాకు ఎక్కడ మండిందంటే, తిన్నా తినకపోయినా పెద్ద ఇష్యూనే కాదు. నచ్చినోడు తింటాడు, నచ్చనోడు మానేస్తాడు. తిన్నాడో తినకపోయినా తిన్నాడు అని చెప్పేసి రుద్దాడు దేనికని అడుగుతున్నా. తినకపోతే తినలేదు పోనివ్వండి. మీరెందుకు రుద్దేస్తున్నారండి? తిన్నాడో 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 అని చెప్పేసి అని. పైగా కళ్ళు పెద్దగా చేసుకుని చూడండి. మా జగనన్న వినాయకుడి ప్రసాదం తినేసాడు. తింటే ఏమైందండి? తింటే పర్వాలేదు, తినలేదు అంటున్నాను నేను ఇక్కడ. నిజంగా తింటే మీరు ప్రచారం చేసినా తప్పులేదు. తినకుండానే తిన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. 6 100 అయినా 100 150 అయినా తలకాయ తెగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఏ గుడికి వెళ్ళడో, ఏ దేవస్థానాలకి వెళ్ళడో ఇది పక్కా. వాళ్ళు హిందువుల ప్రసాదాలు తినరో ఇది పక్కా 100%. తినకపోవడాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి తినడో అని మనకి తెలిసినా మన పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది నేను. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు, ఇంకోటి రెచ్చగొట్టట్లేదు. అనవసరంగా ఎందుకు రుద్దాలండి? రుద్దాల్సిన అవసరం లేదు కదా. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసాం మనం ఇలాంటివి? ముఖ్యమంత్రి హోదాలో చూసామా? ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నిజంగా అంత ప్రేమ ఉంటే అందరి మనోభావాలను గౌరవించి అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి అయితే
సతీ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు? ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, లేదంటే ప్రస్తుతం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎప్పుడైనా వెళ్ళాడా అండి? లేదు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏకాగ్రతలకు ఒక్కడు ఇచ్చేశాడు కదా, దంపతులు కదా ఇవ్వాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇచ్చేసి మరి ఎలా నమ్మాలండి మేము? ఎందుకు రుద్దేస్తారు? రుద్దమాకండి. ఓ రుద్దేసి రుద్దేసి జగనన్న తినేసాడు అది కూడా గొప్పేనా? తింటే పర్వాలేదు, ఓకేరా బాబు అన్ని మతాలను గౌరవిస్తాడు, పర్వాలేదురా అని చెప్పేసి అనుకోవచ్చు. తినకపోయినా తిన్నాడని చెప్పేసి ఎందుకు రుద్దేస్తున్నారండి? రుద్దమాకండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మళ్ళీ చెప్తున్నా, మీకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ముట్టుకోమాకండి, చేయమాకండి. ఎందుకండి ఈ డ్రామాలో? చేతిలో వేసారో లేదో తెలియదు, ఉందో లేదో తెలియదు, మన కెమెరా కంటే కనబడకూడదు, అలాగే అదేదో విచిత్రంగా చిన్నపిల్లడుతున్నట్టు నటించినట్టు నటిస్తున్నారు. ఆ డ్రామాలు వద్దండి, బొత్తిగా ఈ డ్రామాలు చేయమాకండి. ఇది ఒక రుద్దుడి కార్యక్రమం అయిపోయింది. మీరు ఎంత రుద్దాలని చూసినా, ఎంత ఇచ్చేయాలని చెప్పేసినా జనాలు పిచ్చోళ్ళు కాదు, చూసి జనాలు మేము పిచ్చోళ్ళం కాదు. ఇక్కడ దొరికేసింది కాకుండా మళ్ళీ కళ్ళు పెద్ద చేసి చూసుకోండి. మా జగన్ వినాయకుడి ప్రసాదం తినేసి తినేస్తే వినాయకుడి ప్రసాదానికి గొప్ప వచ్చేసిందా? ఇప్పుడు జగన్ తినేసాడు కాబట్టి మీరు అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అయిపోయి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినేసాడంట అదొక వార్త. తల తొక్క ఉండొద్దండి, కూర్చొని కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఎవరైనా కూర్చొని కొబ్బరికాయ కొడతారండి? కొట్టరు కదా. అబ్బే లేదు, కూర్చొనే కొబ్బరికాయ కొట్టాలి, మనకు నడువు వంగదు. మళ్ళీ ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు దేవుడికి, ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు. అయితే నించొని కొట్టాలి, ఎవరైనా రాయి పట్టుకుంటే, లేదంటే కూర్చొని కొట్టాలా, అదునుగా ఉంటుంది కాబట్టి. అన్ని సగం సగం పూజలు, అన్ని సగం సగం పనులు, ఏది పూర్తిగా చేయడు. అన్ని సగం సగం కానీ ఏది ఇష్టం ఉండదు చేయడానికి. భజన చేయించుకోవాలి మనం ఇక్కడ. ఒక పద్ధతి, ఒక పాడు, ఒక సాంప్రదాయం ఉంది, దాన్ని పాటిస్తే దాన్ని పక్కాగా పాటించండి, లేదంటే వదిలేసేయండి. కానీ ఇలాగా డ్రామాలు వద్దండి. అక్కడ వాళ్ళని మోసం చేసుకుంటూ, ఇక్కడ వీళ్ళని మోసం చేసుకుంటూ, తినకపోయినా తిన్నట్టు ప్రచారం చేయించుకుంటూ కలిసి వచ్చేది ఏముండదు అందులో. దయచేసి ఈ రుద్దుడి కార్యక్రమం వద్దు. పండగ పూట అయినా సరే ఈ మత రాజకీయాలో, లేదంటే దేవుళ్ళు తీసుకొచ్చో, లేదంటే ఇంకొక రకంగానో అదేదో ప్రపంచ వింతలాగో చెప్పేసి రుద్దేమాకండి. తిన్నా తినకపోయినా మనం వైరల్ చేసేసి మనం వార్తలా చదివేసో, లేదంటే ట్రోల్ చేసేస్తానో దానివల్ల ఉపయోగం లేదు. పండగ పూట ఇది ఎక్కడ దరిద్రం అండి? సొమ్మ అని చెప్పేసి పండగ పూట ఇది ఎక్కడ దరిద్రం అండి మాకు? ఏదో వినాయక చవితి చేసుకుందాం కదా అని అనుకుంటే మా జగన్ వినాయకుడు ప్రసాదం తినేసాడు. ఎవరికి కావాలండి మీ అన్న గురించి? మాకెందుకండి? ఏదో మా పండుగ కదా మేము చేసుకుంటున్నాంగా. మిమ్మల్ని అడిగామా తినమని చెప్పేసి అని? జగన్మోహన్ రెడ్డి తినని చెప్పేసి అడిగామా? లేదుగా. ఇది కూడా వార్తనా? ఇలాంటి అరాకొరా తెలివితేటలు ప్రదర్శించడం వలన మనకి లేగి తెలివితేటలు మన దగ్గర చూపించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ పనికి మాలిన స్టంట్లు మానేస్తే బాగుంటుంది. మీరు తినండి, తినకపోండి, వచ్చిన నష్టం లేదు, వచ్చిన ఇబ్బంది లేదు. మీరు తినకపోయినా కానీ ఎవరికి ఊడేది లేదు, ఉరిగేది లేదు. తినరు, తినకుండానే రుద్దేసే ప్రయత్నాలు మా మీద రుద్దేమాకండి. నిజంగా తింటే మాకు తెలుసు ఎలా తింటారు ఏంటి అనేది. మీరు తినరు, మీరు దొంగ నాటకాలన్నీ కూడా నోట్లో వేసుకున్నట్టు నవ్వులట్టు నటిస్తారంతే. అదొక పెద్ద నటన ఇది. మీ నటనకి ఈ ఊరు కూడా సరిపోరన్నమాట. ఇప్పుడున్న ప్రస్తుత నటుల్లో మీ ముందు ఎవరో సరిపోకరండి మీతోటి, అంత గొప్ప నటులు మీరు. ఆ పేటీఎం బ్యాచ్ చెప్పండి, తినని వీడియోలు తిప్పొద్దని చెప్పేసి. నువ్వు ఇలా తిప్పితే ఇలాగే ఉంటుంది. మీరు తిప్పకపోతే నేను ఈ వీడియో చేసి ఉండేటోని కాదు. అవసరం లేదు. పండగ పూట ఏం పోయగలవండి చేయడానికి? ఒకవేళ నిజంగా తింటే అమ్మాయి తిన్నాడేమోలే అనుకోవచ్చు. తినని దాన్ని కూడా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అలాంటివి చేయమాకండి దయచేసి.